అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మం విజయరాజు ఈరోజు నామినేషన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం విజయరాజు ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, మొట్టమొదటిసారి నామినేషన్ దాఖలు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే క్యాడర్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ యొక్క స్పందన చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా కార్యకర్తలందరూ జేజేలు కొడుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొడుతూ నన్ను ఆదరించిన విధానం చాలా గొప్పగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేలాదిగా కార్యకర్తలందరూ తరలి వచ్చి రావటం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని జేజేలు పలకటం, నన్ను చక్కగా ప్రేమగా అభిమానంగా వారందరూ నన్ను ఇక్కడికి నామినేషన్ దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా తీసుకుని రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా చింతలపూడి నియోజకవర్గం వచ్చే ఎన్నికలకి ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఉంటే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఓ పక్క సొంగారు వాసన్ కుమార్ టీడీపీ నుంచి విపరీతంగా ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా వెళ్ళబోతున్నారు? ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక అందరూ కలిసి వస్తున్నారు. కానీ సింహం సింగిల్గా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహంలాగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎంతమంది ప్రత్యర్థులు వచ్చినా సరే వాళ్ళు పరారవటం ఖాయం. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గంలో విజయం సాధించడం ఖాయం. అంటే జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం, సింపతి ఓట్ల కోసం రహదారి చేయించుకుంటున్నట్టు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపిస్తుంది. మరోవైపు మూడు పార్టీలు కలిపి మూడు మడగా మేమే ఎట్లా ఉండబోతుంది ఓవరాల్గా? సార్, పోయినసారి 131 సీట్లు వచ్చినాయి, 151 సీట్లు వచ్చినాయి. ఈసారి దాన్ని దాటి వస్తాయని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మా నాయకుడు వైనాట్ 175 అని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇవాళ నేను చూశాను, గమనించిన దాన్ని బట్టి 175 సీట్లు మేము గెలవబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎంతమంది కూటమి వచ్చినా సరే తప్పకుండా విజయం సంబంధించి చింతలపూడే కాకుండా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ విజయం చేస్తుంది. ఖమ్మం విజయరాజు ధీమా చేస్తుంది. చంటితో మన ఆర్టీవీ చింతలపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.